మృత్యువు విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు లారీలు బస్సుల రూపంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వ్యాపారుల పైకి దూసుకెళ్ళింది ఈ కంటైనర్ లారీ. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 4గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో టాటా ఏస్ ఒక బైక్ను కూడా ఢీకొట్టింది ఒక కంటైనర్ లారీ. ఈ ప్రమాదానికి గురైన లారీ AP39X3765గా గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. మనం చూస్తున్నాం, హైవేల పక్కన వెండర్స్ ఉంటారు. అంటే అక్కడ దగ్గరలో పండేటువంటి పంటలను హైవేల పక్కన గంపల్లోనూ బండ్ల మీద పెట్టి అమ్ముకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే చాలా వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకు వెళ్ళింది. ఆ పక్కనే మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నారు, మనం చూస్తున్నాం. కార్న్ అమ్ముతున్నారు వాళ్ళు. అక్కడ మరికొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకుపోవడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆ హిట్ చేసిన తర్వాత, అక్కడ వాళ్ళ మీదకి దూసుకెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నటువంటి టాటా ఏస్ వాహనాన్ని, మరొక బైక్ని కూడా ఢీకొట్టింది ఆ కంటైనర్ లారీ. చూస్తున్నాం ఎలా దూసుకుపోయిందో చూస్తున్నాం. ఎంత వేగంతో వచ్చుంటే ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుంటుందో ఒక్కసారి ఆలోచించండి.